ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వ్లాగ్ అయితే మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంటి దగ్గర ఉన్నా, బయటకి అయితే ఎక్కడికైతే వెళ్ళలేదు. ఇంటి దగ్గర నుండి నార్మల్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇలా మోటో వ్లాగ్ అయితే ఏం కాదు. సో యాక్చువల్లీ ఏంటంటే నా బైక్ ఉంది కదా, నా బైక్కి ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది. ఏం ప్రాబ్లమో నాకైతే అర్థమైతే లేదు. బైక్ నార్మల్గా వెళ్తున్నప్పుడు అయితే ఏం సౌండ్ అయితే వస్తలేదు. ఒక్కసారి బైక్ మనం స్పీడ్ బ్రేకర్ స్లో వేసి ఒకటేసారి యాక్సిలేటర్ ఇస్తాం కదా, అప్పుడు బైక్ ఫాస్ట్గా వెళ్తుంది చూడు. ఆ టైంకి ఇక్కడైతే ఏదో సౌండ్ వస్తుంది టైర్ దగ్గర. కరెక్ట్ నాకైతే అర్థమవుతలే. సో సౌండ్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు మీకు బైక్ ఆన్ చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ ఇట్లా స్టాండ్ వేసి ఆన్ చేసి అయితే వస్తలేదు. అట్లా నేను ట్రై చేసి చూసినా, అట్లా అయితే వస్తలేదు. ఎప్పుడు వస్తుందంటే నార్మల్గా మనం బైక్ పైన ట్రావెల్ చేసినప్పుడే బైక్ చేస్తుంటేనే సౌండ్ అయితే వస్తుంది. సో ఒక్కసారి చూసినా ఇట్లా నార్మల్గా బైక్ ఆన్ చేసి చూస్తే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వైబ్రేట్ అయితే అవుతుంది. ఇది కనిపిస్తుందా? ఈ లోపల ఈ కిక్ రోడ్ ఉంది కదా, కిక్ రోడ్ దగ్గర వాల్చర్ ఉంది. వాల్చర్ వైబ్రేట్ అయితే అవుతుంది, అది తిరుగుతుంది. సో దానివల్ల సౌండ్ వస్తుందా లేకపోతే లోపల ఏమైనా సౌండ్ వస్తుందా అర్థమవుతుందిలే, కానీ సౌండ్ అయితే వస్తుంది. సో అదే కొంచెం నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అంటే అసలు ఏని ప్రాబ్లం అని నాకైతే అర్థమైతే లేదు, కానీ కంపల్సరీ ఇటు సైడే సౌండ్ అయితే వస్తుంది. నార్మల్గా ఇన్ని డేస్ నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, అంటే ఇంజన్ని కూల్ చేసే ఫ్యాన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి సౌండ్ వస్తుందేమో అనుకున్నా, కానీ కాదు. నా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది బైక్ నడిపించేటప్పుడు సౌండ్, రైట్ సైడ్ నుంచి అయితే వస్తలేదు. అది ఏం సౌండో నాకైతే అర్థమైతే లేదు, కానీ ఏదో అయితే అయింది నా బైక్కి. నాకు అది అర్థమైతే లేదు ఏమైందో ఏమో అని చెప్పి. ఇక సర్వీసింగ్ ఇవ్వాలి కదా, సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అయితే ఒకసారి చూపెట్టాలా, కరెక్ట్ ప్రాబ్లం కనుక్కోని ఏదని రిపేర్ అయితే చేపియాలా. బైక్ కొని కూడా ఆల్మోస్ట్ 2 years అయితే అవుతుంది. ఇంకా బైక్కి చాలా మెయింటెనెన్స్ అయితే ఉంది. ఒకసారి బైక్ని కరెక్ట్ చెక్ చేసి కానీ ప్రాపర్గా పార్ట్స్ అన్నీ చేంజ్ చేపిస్తే ఈజీగా నాకైతే బాగానే ఖర్చు అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైర్స్ కూడా అవి సర్వీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైర్స్ కూడా చేంజ్ చేయాలా. బ్యాక్ టైర్ గ్రిప్ ఓకే అనిపిస్తుంది నాకు, కొంచెం టైర్ కూడా పోయింది. ఇక ఇది కూడా టైర్ కూడా వేపియాలా. అండ్ ఫ్రంట్ టైర్ కూడా ఆల్మోస్ట్ గ్రిప్ అయితే పోయింది. చూడండి మొత్తం టైర్ అంతా అరిగిపోయింది. సో ఇట్లా అయిందనుకో ఏంలే, బ్రేక్ కొట్టినప్పుడు కరెక్ట్ ఆగదు, స్కిడ్ అవుతుంది, లేకపోతే వాటర్లో మంచిగా ఉండదు, మంచిగా నడపలేం. సో అట్లా ఏవో ఒకటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో తొందరగా టైర్స్ కూడా చేంజ్ చేయాలా. ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్లో చూసిన టీవీఎస్ సెంటర్కి ఏ టైర్స్ పడితే ఆ టైర్స్ వేయొద్దని అన్నారు. ఇప్పుడు మనకి బైక్కి షోరూమ్ నుంచి ఏ టైర్స్ అయితే వస్తాయో అవే టైర్స్ అయితే వేయించుకోవాలని చెప్పిండ్రు. సో నాకైతే ఇప్పుడు జేకే టైర్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ బైక్కి టైర్స్ అయితే ఓకే, కానీ నేనైతే వేరే టైర్స్ వేయించుకుందాం అనుకున్నా, అంటే అపోలో టైర్స్ అయితే వేయించుకుందాం అనుకున్నా టీవీఎస్కి. సో అవి మంచిగా ఉంటాయి ఉండవు, మీరైతే రికమెండ్ చేయండి, నాకు కామెంట్ చేయండి. మీరైతే రికమెండ్ చేయండి ఏ టైర్స్ అయితే వేయించుకుంటే బెటర్ అని చెప్పి. అయితే ఒకవేళ అపోలో టైర్స్ సెట్ కావాలంటే ఇవే మళ్ళీ జేకే టైర్సే వేయించుకుంటా. సో ఇక్కడ చూడండి టైర్కి ఎంత పెద్ద కట్ అయితే అయిందో. లక్కీగా టైర్ అయితే పంచర్ రాలే, కానీ పెద్ద అయినా కట్ అయితే అయింది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు బైక్ నడిపేయాలంటే భయం అవుతుంది. సో నేను చాలా కేర్ఫుల్గా బైక్ అయితే నడిపేయాలా. టైర్స్ చేంజ్ చేసేంతవరకు ఆల్మోస్ట్ బ్యాక్ టైర్ అయితే పోయింది. నేను తొందరగా టైర్ అయితే చేంజ్ చేయించుకోవాలా, లేకపోతే ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో. చూస్తారు కదా బైక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఇక తొందరగా అవన్నీ చేయించుకోవాలా, ఒక్కొక్కటి అయితే చేయించేయాలా. సో ఇక వీడియో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా రోజుకి వీడియో అయితే ఎంత అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.